భారత్ వికాస్ పరిషత్ మరియు ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నందలి ఆయుష్ యోగా కేంద్రం నందు గుర్రాజ స్కూల్లో 600 మార్కులకు 595 మార్కులు సాధించి పట్టణంలోనే ద్వితీయ స్థానంలో పొందిన కేతిపల్లె రాఘవ మరియు శ్యామలత గారి కుమార్తె సాహితీ దుర్గను యోగా కేంద్రంలో సన్మానించడం జరిగింది. ఈ అమ్మాయి చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే, నేను ఈ మార్కులు సాధించేటందుకు తల్లిదండ్రులు మరియు గురువులే కాకుండా నా హ్యాబిట్స్ అంటే కొన్నింటిని నేను వదిలేసుకున్నాను. ఏమిటిని వదిలేసుకుంది? సెల్ ఫోన్లను, టీవీలను వీటిని పక్కన పెట్టి బాగా కష్టపడి చదివాను. అలాగే చదవడమే కాకుండా దాన్ని అవపోసన ఏ విధంగా మార్కులు సాధించాలి అని దాని మీద దృష్టి పెట్టి సాధించడంతో ఈరోజు 595 మార్కులు సాధించాలని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, అలాగే ఏనాడైతే ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివించిన తల్లిదండ్రులను, విద్య నేర్పించిన గురువులను నువ్వు ఉన్నతంగా ఎదిగేటందుకు సమాజంలో ఎవరైతే మీరు సహకరించారో వారందరినీ మర్చిపోకుండా వారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటూ సమాజానికి నీ వంతు సేవ చేస్తూ ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈరోజు సన్మానించిన యోగా సభ్యులకు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులకు, సమరసత సేవా ఫౌండేషన్ కౌన్సిల్ కన్వీనర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యోగాకు వచ్చేసిన బాలల వ్యక్తిత్వ వికాస యోగా శిక్షణ తరగతిలో పాల్గొన్న బాలబాలికలు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ. నా పేరు కే సాహితీ దుర్గా. నేను గురురాజ స్కూల్లో చదివాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్కి అండ్ మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేకుంటే నాకు ఈ మార్క్స్ వచ్చేవి కాదు. ఎప్పటికైనా మనం టైం వేస్ట్ చేయకుండా, టీవీ చూసి ఫోన్ చూడకుండా, ఖాళీ టైమ్స్లో స్టోరీ బుక్స్ చదివి లేదంటే ఏదైనా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివి మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. అండ్ మనకి దొరికిన టైంని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మార్క్స్ బాగా రావాలంటే చదివితే సరిపోదు, దాని మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంత మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు అప్రిషియేషన్గా నాకు సన్మానం చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఆనంద్ గురూజీకి.